యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని సంచలనం సృష్టించింది. ఇద్దరు నటనలో పోటీ పడ్డారు. ఒకరిని మించి మరొకరు అదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే అందరినీ ఎక్కువగా ఆకట్టుకుంటుంది మాత్రం ఆస్కార్ అవార్డు సాధించిన నాటు 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 సాంగ్. ఇద్దరు మంచి డాన్సర్స్ కావడంతో ఎవరు హైలైట్ అవుతారు అని అంత ఆసక్తిగా చూశారు. ముఖ్యంగా ఫ్యాన్స్లో ఈ పాట విడుదలకు ముందే ఓ రేంజ్లో డిస్కషన్ జరిగాయి. మా హీరో మంచి డాన్సర్ అంటే మా హీరో మంచి డాన్సర్ అని సోషల్ మీడియా వేదికగా తిట్టుకున్నారు కూడా. బట్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ రాజమౌళి చేసిన మ్యాజిక్కు మెస్మరైజ్ అయిపోయారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే మాటకే ఆస్కారం లేకుండా ఆస్కార్ వరకు తీసుకువెళ్ళాడు ఈ పాటని. ఈ సాంగ్ కోసం ఏకంగా 17 సార్లు టేక్స్ చేశారని చెప్పారు. అందుకే అంత పర్ఫెక్ట్గా వచ్చింది పాట. డ్యాన్స్ పరంగా చివరిలో ఎన్టీఆర్ను గెలిపించినా అదంతా కథలో భాగంగానే కన్విన్స్ అయ్యారు ఫ్యాన్స్. ఓ రకంగా చెబితే మల్టీ స్టారర్స్ ఒక్క పాట కోసం ఈ స్థాయిలో డిస్కషన్ జరిగిన ఏకైక పాటగా కూడా నాటు నాటు అని చెప్పొచ్చు. అందుకే అంతా ఈ పాటను ఆన్ టైమ్ వండర్ అని చెప్పుకున్నారు. బట్ ఆ వండర్ మరోసారి జరగబోతుంది. ఎస్, నాటు నాటుని మించేలా అని చెప్పలేం, కానీ మరోసారి ఇద్దరు ద బెస్ట్ డాన్సర్స్ మధ్య మరో సాంగ్ రాబోతుందట. ఈసారి కూడా ఎన్టీఆర్ ఉండబోతున్నాడు. ఇండియాలోనే బెస్ట్ డాన్సర్లో హృతిక్ రోషన్ ఖచ్చితంగా ఉంటాడు. ఇటు తెలుగు నుంచి ఎన్టీఆర్ కూడా బెస్ట్ డాన్సర్ అని అందరికీ తెలుసు. ఈసారి వీరి మధ్య ఓ సూపర్ డాన్సింగ్ సాంగ్ ఉండబోతుందట. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 కోసం ఇప్పటికే ఒక స్కెడ్యూల్ పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీలో అతను హృతిక్ రోషన్ కలిసి నటించబోతున్నాడు. ఈ సినిమాలోనే ఇద్దరి మధ్య ఓ మాస్ సాంగ్ ఉండబోతుందట. తెలుగు నుంచి అంటేనే ఆ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ పాటను ఏకంగా బాలీవుడ్ స్టార్ వర్సెస్ టాలీవుడ్ స్టార్గా చూస్తే ఇంకేముంది, 2 చోట్ల ఈ పాట కోసమే బాక్సులు బద్దలైపోతాయేమో. అయితే ఎలా చూసినా ఎన్టీఆర్ ఎప్పుడూ ఏ పాట కోసం రిహార్సల్స్ చేయడంటారు. అలాంటి వాడు రాజమౌళి కోసం నాటు నాటు పాట కోసం చరణ్తో కలిసి రిహార్సల్స్ చేశాడు. అది కేవలం ఇద్దరి అభిమానుల మధ్య డిఫరెన్సెస్ రాకూడదనే కారణం కోసమే. మరి ఈసారి కూడా హృతిక్తో కలిసి రిహార్సల్స్ చేస్తాడనుకోవచ్చా? బట్ సిచ్యువేషన్ పరంగా ఈ పాట డ్యాన్స్లో కూడా ఎవరో ఒకరు ఓడిపోయేలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయా హీరోల అభిమానులు మళ్ళీ పండగ చేసుకుంటారేమో. కానీ మరి ఈ పాట కూడా నాటు నాటు రేంజ్ స్టెప్పులతో ఉంటుందా అనేది చూడాలి.